ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పాకస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఏంటి ఇక్కడ ఉన్నానని చూస్తున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు నా వాకింగ్ వ్లాగ్ చేసి చూపిస్తానండి. సో డైలీ రావడం కుదరదండి వాకింగ్కి, ఇంట్లోనే నేను చేసుకుంటాను. బట్ ఏంటంటే సండే పిల్లలతో పాటు మా హస్బెండ్కి కూడా ఆఫీస్ లీవ్ ఉంటుంది. సో ఇలా ఫ్యామిలీ అందరం కలిసి మేము వాకింగ్కి వచ్చేస్తామండి. సో ఏంటి బ్యాగ్లో ఏముందని చూస్తున్నారా? ఏం లేదండి, ఈ బ్యాగ్లో ఇవి వచ్చేసి డాగ్ బిస్కెట్స్ అండి. ఇక్కడ చాలా స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో వాటికి బిస్కెట్స్ ఇద్దామని చెప్పేసి నేను ఇలా సండే బిస్కెట్స్ పట్టుకొస్తూ ఉంటానండి. సో రండి ఫ్రెండ్స్. సో బెటర్ ఇక్కడ చాలామంది ఉన్నారండి. సో ఇది వచ్చేసి ఉప్పల్ మెట్రో ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇది వచ్చేసి ఉప్పల్ మెట్రో అండి. ఇక్కడ చాలామంది క్రికెట్ కానివ్వండి, లేదంటే కార్ డ్రైవింగ్, అలాగే మన 2 వీలర్స్ డ్రైవింగ్ నేర్చుకుంటారు. సో అందుకనే రండి. నడవాలంటే ఇంకా సో ఓకే ఏదో కింద పడిపోయింది. సో రండి, ఇక్కడ టెన్నిస్ ఆడుతున్నారండి, ఎవరు షటిల్ ఆడుతున్నారు. సో ఇక్కడ వచ్చేసి ప్లే గ్రౌండ్ ఫ్రెండ్స్, అందరూ క్రికెట్ ఆడుతున్నారు. ఇక్కడ అన్ని పార్కింగ్ చేసుకుంటారండి వెహికల్స్ అన్నీ. అందరూ విచిత్రంగా చూస్తున్నారండి. సో ఇక్కడ గేమ్స్ ఆడుకోనికి మంచి ప్లేస్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ట్రాఫిక్ సౌండ్స్ ఉండదు, పొల్యూషన్ లాంటిది ఏది ఉండదు. చక్కగా ఫ్రీగా ఉంటుంది ప్లేస్. ఇక్కడ స్కెటింగ్ కూడా నేర్చుకుంటున్నారండి పిల్లలు. బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నారండి. సో ఇక్కడ వచ్చేసి 4 వీలర్ డ్రైవింగ్ నేర్చుకుంటారు. ఇది వచ్చేసి మంచి ప్లేస్ అండి వాకింగ్కి. ఈ బాబు ఇక్కడ సైక్లింగ్ నేర్చుకుంటున్నాను చూడండి. ఓకే, వీళ్ళందరూ ఇక్కడందరూ వీళ్ళు మొత్తం ఇక్కడ చెట్లు గడ్డి ఉందండి ఫ్రెండ్స్. ఇక్కడనే వీళ్ళందరూ క్రికెట్ ఆడతారు. మంచి ప్లేస్ ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి వీళ్ళందరూ పేరెంట్స్ అండి, పేరెంట్స్ అండి. పిల్లలకు స్కెటింగ్ నేర్పించే వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వస్తారు. ఈ పాప చూసారా స్కెటింగ్ చేస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ పక్కకి వెళ్దామండి. సో చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ బ్యూటిఫుల్ గార్డెన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి 2 వీలర్స్ పార్కింగ్ ఏరియా అండి ఇక్కడ. సో ఫ్రెండ్స్, డైలీ వాకింగ్ చేయడం వల్ల మన హార్ట్కి కూడా చాలా మంచిదండి. అంతేకాకుండా మన బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే ఈ వాకింగ్ అనేది కంపల్సరీ అండి. డయాబెటీస్ అంటే ఇక షుగర్ తెలుసు కదండి, మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి. సో ఈ షుగర్ లెవెల్స్ ఏంటంటే చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ స్ట్రీట్ డాగ్స్ చాలా ఉన్నాయి. సో వీటికి మనం బిస్కెట్స్ పెడదామా, వెయిట్ చేస్తున్నా అవి నేను వచ్చానా లేదని. ఏంటి ఇక తినండి నీ కూడా ఇస్తుందా?
హాయ్. ప్రతిసారి వచ్చినప్పుడు బిస్కెట్స్ తింటూ ఉంటాయండి ఇవి. హాయ్. పాపం వీటికి ఎండ కదా ఫ్రెండ్స్, ఎండాకాలం వచ్చింది. వీటికి మనకంటే పెట్ డాగ్స్ అంటే పర్వాలేదు, మనం అన్నీ చూసుకుంటాము. కానీ స్ట్రీట్ డాగ్స్కి అయితే చాలా కష్టం అండి. సో ఇలా ప్రతి సండే వచ్చినప్పుడు నేను వీటికి బిస్కెట్స్ పెడుతూ ఉంటానండి, స్ట్రీట్ డాగ్స్. ఓకే అండి, అదండి మనం వాకింగ్ వెళ్దాము. సో ఇక్కడ ఇది పిల్లలు స్కెట్టింగ్ నేర్చుకుంటున్నారు, చూసారా? గ్రీన్ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ. సో మీకు ఈ ఫ్లవర్స్ చూపిస్తాను రండి. ఫ్లవర్ ప్లాంట్స్ చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయి అది. సో ఇక్కడ వచ్చేసి ఈ ఏరియాని మెట్రో అంటారండి, ఉప్పల్ మెట్రో కిందకు వస్తుంది ఇది. సో ఇది ఇక్కడ వచ్చేసి మినీ ట్యాంక్ బండ్ ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఇక్కడ వచ్చేసి మా ఏరియా వచ్చేసి రామంతపూర్ ఫ్రెండ్స్. ఇక్కడ మినీ ట్యాంక్ బండ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఎవరో బాబు సైక్లింగ్ నేర్చుకుంటున్నారండి అగైన్. సో ఇది ఇక్కడ మనకు ట్రైనింగ్ చేయడానికి 2 వీలర్స్ కానివ్వండి, 4 వీలర్స్ కానివ్వండి, లేదా సైక్లింగ్ చేయడానికి కానివ్వండి, బెస్ట్ ప్లేస్ మనకి ఇక్కడ డ్రైవింగ్ లెర్నింగ్ చేయడానికి. సో చాలా పీపుల్స్ ఉన్నారు, అందరు పిల్లలు స్కెట్టింగ్కి ప్రిపేర్ అవుతున్నారండి. చూసారండి, బాబుకి ఏజ్ ఒక 6-7 ఇయర్స్ ఉంటాయి. పిల్లలు ఇంత బాగా వెళ్తున్నారు, అదే మనం అవుతానా? సో మనకి అంత రాదండి. సో కొద్దిగా ఆయాసం వస్తుంది, స్పీడ్గా నడుస్తున్నాను. సో స్లోగానే వెళ్దామండి మనము. సో నేను ఇందాక చెప్పాను కదా, సో షుగర్ ఉన్న వాళ్ళకి ఈ వాకింగ్ అనేది కంపల్సరీ ఫ్రెండ్స్. అంటే మన డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బ్లడ్ ఎలాగ అవుతుందంటే, ఇప్పుడు మనము ఏదైనా గులాబ్ జామ్ లాంటిది ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, సో షుగర్ సిరప్ ఎలా చిక్కగా ఉంటుంది, సో అలాగే మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటే మన బ్లడ్ కూడా అలాగే థిక్గా అయిపోతుందంట ఫ్రెండ్స్. సో ఆ బ్లడ్ థిక్గా ఉండడం వల్ల మన బాడీ ఆర్గన్స్లో బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అవ్వదు. సో అందుకనే వాకింగ్ చేయడం వల్ల మనకి ఎలాగైతే మనం మిక్సీలో గ్రైండ్ చేస్తామో పేస్ట్ ఎలా అవుతుంది చిక్కగా, లేదంటే పల్చగా వాటర్ వేసేసి, సో అలా మన బాడీని మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అంటే ఫుల్ వాకింగ్ చేసుకోవాలి. ఫుల్ వాకింగ్ చేసి ఏమవుతుంది, సో మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది పల్చగా అవుతుంది. మన హార్ట్ కానివ్వండి, కిడ్నీస్ కానివ్వండి, లేదంటే మన టోటల్ ఆర్గన్స్ బాడీకి ఈజీగా మనకు సర్క్యులేట్ అవుతుంది. సో ఒక బాబు వచ్చేసి ఇక్కడ 2 వీలర్స్ నేర్చుకుంటున్నారు, హీరో హోండా. సో అక్కడ చూసారా, పిల్లలు గర్ల్స్ కానివ్వండి సైక్లింగ్ నేర్చుకుంటున్నారు. ఈ పిల్లలు ఇక్కడ సైక్లింగ్ నేర్చుకుంటున్నారండి. ఇది మీరు మెయిన్ రోడ్ అనుకుంటున్నారు కానీ కాదు ఫ్రెండ్స్, ఇక్కడ వాకింగ్ ఏరియా టోటల్గా. సో మనం అటువైపు నుంచి నడుద్దాం రండి. స్ట్రీట్ డాగ్స్ అంటే ఒకటేసారి ఉరికొచ్చాయి ఫ్రెండ్స్. సో అవి బాగా ఒక్కసారి పెడితే మనము డాగ్స్ విశ్వాసం చాలా ఉంటుంది కదండి. ఒక్కసారి మనం ఏదన్నా ఇస్తే అవి మనం బాగా ఐడెంటిఫై చేస్తాయి.
ఇక్కడ నుంచి షార్ట్ కట్ కూడా అండి, చాలామంది షార్ట్ కట్ రోడ్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూసారా చాలామంది లేడీస్ స్కూటీ లెర్నింగ్ చేస్తున్నారు. నేను కూడా ఇక్కడనే లెర్నింగ్ చేశానండి. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్లో నా ఫస్ట్ డ్రైవింగ్ బ్లాగ్ చూసే ఉంటారు కదా. సో రండి, ఇప్పుడు నేను మీకు ఒక స్పెషల్ ప్లేస్కి తీసుకెళ్తాను. ఫోర్ వీలర్ లెర్నింగ్ చేస్తున్నారండి. సో ఇక్కడ చూసారు ఎవరు ముస్లిం లేడీ డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు. ఇక్కడి బాబు సైక్లింగ్ నేర్చుకుంటున్నాడు. చాలామంది హౌస్ వైఫ్ కానివ్వండి, లేదంటే ఇంట్లో మనం ఫ్యామిలీ లైఫ్లో వర్క్ హౌస్ హోల్డ్స్లో ఎంగేజ్ అయిన వాళ్ళు ఇలా ఒక 30 minutes మనం ఇలా బయటకు వచ్చి వాకింగ్ చేసుకున్నాం అనుకోండి, మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. తర్వాత స్ట్రెస్ కూడా ఉండదండి. సో ఇక్కడ ఎవరు లేని ప్లేస్లో నేను వాకింగ్ చేస్తున్నాను. హాయ్ అండి, చూశారు కదా ఇక్కడ ఇప్పుడు ఎవరు కొంతమంది చాలామంది జనాలు ఉన్నారు. సో మాస్క్ పెట్టుకోవడం బెటర్. ఎవరు లేని చోట్ల నేను మాస్క్ తీసేస్తానండి. ఇక ఎవరో ఫాదర్ కూతురికి స్కూటీ నేర్పిస్తున్నానండి. ఇక్కడ ఆ డాగ్ చూసారా, ఇందాక నేను బిస్కెట్ పెట్టాను కదా, నాతోటే ఫాలో అవుతుందండి, నా ముందే వెళ్తుంది. ఇక వాళ్ళ డాడీ పాపకి బైక్ నేర్పిస్తున్నాడు. రండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తాను. అది చూసి మీరు ఓపెన్ జిమ్ అన్నమాట. ఇక్కడ పబ్లిక్కి ఫ్రీగా ఓపెన్ జిమ్ పెడుతున్నారు. సో ఇందాక నేను ఆ రూట్ నుంచి వచ్చానండి. సో ఆ రూట్ నుంచి వచ్చి ఇక్కడ యూటర్న్ తీసుకొని మళ్ళీ ఇటు వచ్చాను. యాక్చువల్గా డైలీ నేను స్ట్రేట్గానే వెళ్ళిపోతానండి. ఈ డాగ్ చూసారా పాపం, బాగా అనిపిస్తుందండి. పెట్ డాగ్స్ని చూసి స్ట్రీట్ డాగ్స్ని చూసి ఎవరు వస్తున్నారండి. లెట్ హిమ్ గో. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అక్కడ వచ్చేసి ఓపెన్ జిమ్ అన్నమాట. అందరూ ఎంచక్క ఓపెన్ జిమ్. ఇది ఓపెన్ జిమ్ ఫ్రెండ్స్. ఫ్లవర్స్. ఓకే, ఈ పిల్లలు సైక్లింగ్ నేర్చుకుంటున్నారు. ఫేమస్ అయిపోతారా బాబు, టీవీలు వస్తారు మీరు. సో ఇది ఓపెన్ చెప్పండి, చూసారా అందరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు చాలామంది ఉన్నారండి. బెటర్ మాస్క్ పెట్టుకోవడం వెళ్ళడం బెస్ట్ అని చూస్తున్నాను. వాళ్ళు జాగింగ్ చేస్తున్నారు. అక్కడ ఎవరు మాస్క్ కూడా పెట్టుకోలేదు.
ఏదో అందరు విచిత్రంగా చూస్తున్నారండి, ఏం చేస్తున్నారండి, ఇంకా వీడియోలో పడతారని చెప్పేసి ఎమోషన్గా ఇంకా బాగా చేసేస్తున్నారు అందరు. పిల్లలు చేస్తున్నారు వీడు, రండి మనం కూడా ఒక ట్రయల్ చేద్దాం. ఓకే, ఇది వచ్చేసి హార్ట్కి చాలా మంచిదండి ఇలా అంటే. క్యూట్ పాప, హాయ్ చెప్పు. ఇది వచ్చేసి ఇక్కడ మెడిటేషన్ ప్లేస్ ఫ్రెండ్స్. ఇక్కడ కూర్చొని మనం ఒక హాఫ్ అన్ అవర్ అట్లా మెడిటేషన్ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ చాలా ప్రస్తుతానికి అయితే చాలామంది జనాలు ఉన్నారు, వాళ్ళందరూ వెళ్ళిపోయాక చూద్దాం. సో రండి, మీకు ఒకటి నేను ఇప్పుడు ఒకటి చూపిస్తాను. అంటే గ్రీన్గా ప్లాంట్స్ ఉన్నాయి కదా, ట్రీస్ కానివ్వండి అన్నీ. కూర్చున్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్, చూసారా. అందరు వాళ్ళ పిల్లలకి మార్నింగ్ ఇక్కడ తీసుకొస్తారండి, వచ్చేసి చెప్తారు. సండే కదా, సండే కదండి, అందరు పిల్లల్ని తీసుకొని వచ్చారు ఫ్యామిలీతో పాటు. అక్కడ ఒక అక్క కూర్చున్నారు, ఒక లేడీ ఎవరు, ఇక్కడ ఎవరు అతను యోగా చేస్తున్నారు ఫ్రెండ్స్, మెడిటేషన్ అనుకో. గ్రీన్ ప్లాంట్స్. ఇక్కడ వచ్చేసి ఇది వాకింగ్ ఏరియా అండి. మనం మట్టిలో స్లిప్పర్స్ లేకుండా నడవాలి. ఇక్కడ చెప్పులు తీసేసి చూశారు కదా ఎంత బాగా కట్టారు. పిల్లలు ఎవరు ఆడుకున్నారు. రండి, చూసారా సండే అందరు ఇంకా వాళ్ళ పిల్లలతో పాటు వాళ్ళ ఫ్యామిలీస్తో పాటు వస్తారు. సో గడ్డిలో నడవడం చాలా బాగుంటుంది. సన్ వచ్చేసాడు ఫ్రెండ్స్, చూసారా. సో మనం మార్నింగ్ జాగింగ్ వెళ్ళే బదులు ఇలా కొద్దిగా సన్ రైజ్ వచ్చినాక వెళ్తే మన బాడీకి విటమిన్ డి కూడా అందుతుందండి. స్కిన్కి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్. అది కూడా మనం 8 లోపటనే సన్ బాత్ చేసుకుంటే మనకు బెస్ట్ అనుకుంటా. ఏంటంటే మరీ హెవీగా ఎండలో కూడా ఉండొద్దండి, పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది స్కిన్కి. సో సన్ బాత్ వచ్చేసి 7 to 8 మధ్యలో చేసుకోవాలండి. ఇది వచ్చేసి వాకింగ్ ట్రాక్ ఫ్రెండ్స్. ఇక్కడ మంచి ఎంత ఎల్లో కలర్ ఫ్లవర్స్ బాగున్నాయి కదా. తెంపుదామంటే తెంపద్దులేండి, చూడ్డానికి బాగుంది. ఎందుకు మరి ఫ్లవర్స్, ఇది గుచ్చగుచ్చుందండి ఫ్లవర్స్, చాలా బాగుంది. సో అలాగే ఈ బ్లాగ్లో నేను నా గురించి మీతో షేర్ చేస్తానండి. ఆల్రెడీ నా ఇంట్రో బ్లాగ్ తీసాను కదా ఫ్రెండ్స్, మీరు నా ఛానల్లో చూసే ఉంటారు. అది ఈ బోనాల పండుగ స్పెషల్ రోజు నేను నా గురించి ఇంట్రొడ్యూస్ చేశాను.
సో ఇది నా ఛానల్ మెయిన్ మోటో ఏంటంటే ఇలా హెల్ప్లెస్ లేని వాళ్ళకి హెల్ప్ చేయడం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. కానీ మనకు సోర్స్ ఉండాలి. మాదొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో ఇలా మనకి ఇలా పెట్ డాగ్స్, స్ట్రీట్ డాగ్స్ కానివ్వండి, స్ట్రీట్ డాగ్స్, తర్వాత ఇలా నీడ్ పీపుల్ ఉంటారు కదండి, వాళ్ళకి మనకు చేతనైనంత సహాయం చేయాలి. సో చేశాను ఫ్రెండ్స్, కానీ వీడియోస్ ఏం పెట్టలేదు. అక్కడ మీరు దూరంగా కనిపిస్తుందా ఫ్రెండ్స్ మీకు? బతుకమ్మ పెట్టారనమాట. బతుకమ్మ డిజైన్లో చిన్న చిన్న గుళ్ళలాగా, అవి ఏంటి గోపురాలాగా బుట్టల మాదిరిగా ఉన్నాయి కదా. ఇక్కడ అన్ని ఎల్లో కలర్ ఫ్లవర్సే ఉన్నవి. ఫ్రెండ్స్ నా ఛానల్ని విజిట్ చేస్తున్నారుగా. విజిట్ చేశాక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు చాలా సపోర్టివ్గా ఉంటుందండి. నేను ఒక గుడ్ కాజ్ కోసం ఇది ఛానల్ స్టార్ట్ చేశానండి. సో మీరందరూ నాకు సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్, నా ఛానల్ని గ్రోత్ అవ్వడానికి. అక్కడ వచ్చేసి మూసినది వాటర్ అండి అదంతా. సో చాలా అక్కడి దాకా ఉంది ఫ్రెండ్స్, చెప్పలేము. అక్కడ బిల్డింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా. ఇది సిటీ అవుట్స్కట్స్కి వస్తుందండి, ఉప్పల్ మెట్రో. వాటర్ చూసారా మీరు? కనబడుతుందండి. ఓకే. ఇక్కడ లోపల గేట్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, లోపల హరితహారం ఉందన్నమాట. అక్కడ చిన్న చిన్న మొక్కలన్నీ ప్రిపేర్ చేస్తారు. ఇది ముస్లిం ఫ్యామిలీ. వచ్చేసి మొగిలిపోయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ మాస్క్ తీసేద్దామండి. ఇక్కడ గ్రీన్ గ్రీన్ ప్లాంట్స్ ఉన్నాయి, ఎవ్వరు కూడా లేరు. ఓకే, ఇక్కడ ఏదో చీర ఉందండి, కొద్దిసేపు కూర్చుందామా. చెట్లు బాగున్నాయి ఇక్కడ. ఇక్కడ వచ్చేసి వాటర్ పైప్ అండి మన ప్లాంట్స్ కోసానికి. అండి ఫ్రెండ్, ఇక్కడ కొద్దిసేపు రిలాక్స్ అవుదాము. పార్క్ అన్నట్టు, పార్క్ వస్తుంది, తర్వాత వాకింగ్ ట్రాక్. ఇవి వచ్చేసి పింక్ కలర్ ఫ్లవర్స్ అండి, చాలా బాగున్నాయి కదా. సో న్యాచురల్, ఫుల్ నేచర్ అబ్బా, చాలా గ్రీన్ గ్రీన్ ప్లాంట్స్. మనకి ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ కూడా హైగా ఉంటుందండి. రండి మళ్ళీ మనం వాకింగ్ ట్రాక్ పడదాం. ఇదొక దారి అండి. తర్వాత ఇది ఇంకొక దారి కూడా ఉంది ఇక్కడ. ఈ దారిలోకి అయితే ఎప్పుడు వెళ్ళలేదు, చూద్దాం.
హాయ్ అండి. ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరు, మాస్క్ తీసేయడం బెటర్. సన్ రైజ్ ఎక్కువైపోయింది. సో నేను మీకు పికాక్ చూపిస్తాను ఫ్రెండ్స్, రండి. ఇందాక ఇక్కడే కనబడింది పికాక్, ఇప్పుడు ఎటు వెళ్ళిందా? ఇక్కడే ఉండే పికాక్, ఎటో పోయింది. సో ఇక్కడ షార్ట్ కట్ తీసుకుందాం ఫ్రెండ్స్, రండి. సో ఈ ఫ్లవర్స్ గుర్తుపట్టారా? బతుకమ్మ పూలు అండి. మన తెలంగాణ ఫేమస్ ఫెస్టివల్ బతుకమ్మ పండుగ రోజు ఇలా ఈ పూలతోటి మనం బతుకమ్మ ప్రిపేర్ చేసుకుంటాం కదా. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ షార్ట్ కట్ ఉన్నట్టుంది, మనకు ఆటోమేటిక్గా దారి ఏర్పడింది. సో మళ్ళీ మనము షార్ట్ కట్లో ట్రాక్ అవన్నీ మా హస్బెండ్ మా పాప వస్తున్నారు. ఓకే, మా హస్బెండ్ మా పాప అండి వస్తున్నారు. ఇవి వైట్ ఫ్లవర్స్. సో ఇప్పుడు నేను క్రేన్ చూపిస్తానండి, కొంగ. వెళ్ళిపోతుంది, అది ఎగరలేకపోతుంది, దాని కాలుకి ఏదో దెబ్బ తగిలింది. ఓకే, ఎందుకు స్మార్ట్ ఉన్నాను, సౌండ్ కాకుండా మనం మాట్లాడకండి. మీరు ముందెళ్ళిపోరు, వర్షం ఎవరు వాకింగ్ చేస్తున్నారండి. ఇక వర్షిని సంచి పట్టుకుంటారా? మీ ఎంబడే అయిపోయింది, అది మీ ఎంబడే ఫాలో అయిపోయింది. మీరు వెళ్ళిపోండి ముందుకి. వర్షిని, సార్షిని, ఏమైందబ్బా? అలా నడువు చేద్దావా? మూసినది ఫ్రెండ్స్ అంతా.
నేను పికాక్ చూసిన వర్షిని. ఒక స్టోన్ చేద్దామండి, వేస్తున్నాను. అక్కడ మన ఇండియన్ ఫ్లాగ్ ఈయన మొత్తుకునేది అంతా వీడియోలో పడుతుంది. ఇది కూర్చోడానికి ప్లేస్ అండి, ఒక అరుగులాగా కన్స్ట్రక్ట్ చేశారు. అక్కడ చూసారా ఫ్రెండ్స్, నేషనల్ ఫ్లాగ్. మన ఇండిపెండెన్స్ డే రోజు కానివ్వండి, లేదంటే రిపబ్లిక్ డే, ఆ రోజు ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు. వర్షిని, ఇది వచ్చేసి ఇది ఉప్పల్ బ్రిడ్జ్ అండి, చూసారా. సో మధ్యలో ఈ మూసీ నది వచ్చిందని కన్స్ట్రక్ట్ చేశారు. సో మనం ఇప్పుడు రామంతపూర్ దాటి ఉప్పల్కి వెళ్ళాలంటే ఈ బ్రిడ్జ్ కంపల్సరీ దాటాల్సింది, ఇక వేరే దారి ఏది లేదు. సో ఇక్కడ వచ్చేసి మన రామంతపూర్ పాలిటెక్నిక్, టీవీ కాలనీ, సిటీ, అంబర్పేట అలా వస్తుంది. అటు సైడ్ వెళ్ళే వరకు మన ఉప్పల్, గట్కేసర్, బోడుప్పల్ ఇదే దారి ఫ్రెండ్స్.
ఇది డెడ్ ఎండ్ అండి. ఆ ట్రాక్ నుంచి వచ్చేసాం కదా, ఇక్కడికి వచ్చేసరికి మనకు మెయిన్ రోడ్ కనబడుతుంది. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు ఫ్రెండ్స్. ఇది ఎంట్రీ ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మనం ఇది ఎగ్జిట్ అనమాట. సో మనకు ముందు వచ్చేది ఎంట్రీ. ఇక్కడ అన్ని ప్లాట్ఫామ్లో చాలా షాప్స్ ఉంటాయి, ఫుట్పాత్ షాప్స్ అనమాట. ఇది వచ్చేసి మెయిన్ రోడ్ అండి, చూసారా? మెయిన్ రోడ్ ఫ్రెండ్స్. అది వచ్చేసి మెట్రో కన్స్ట్రక్ట్ అవుతుంది, మెట్రో బ్రిడ్జ్. సో ఇక్కడ మన సమ్మర్ కదండి, కుండలు అమ్ముతున్నారు. తర్వాత నరదిష్టి తగలకుండా ఇది చూసారా? ఇది వచ్చేసి మనకి హ్యాండ్లూమ్ మేడ్ షాప్స్ అండి. ఎంత బాగుంది చూసారా? చిన్న వినాయకుడు. సో ఇది వచ్చేసి ఎంట్రీ అండి. మనకి ఇక్కడ మినీ శిల్పారంభం అన్నమాట, స్పెషల్ హ్యాండ్లూమ్ ఎక్స్పో. చూసారా, కనిపిస్తుందా? సో ఇక్కడ ఉంది చూసారా, శిల్పారామ ముప్పలు. కొంచెం దూరం వెళ్ళి చూపిస్తాం మీకు కనపడుతుంది. సో ఇప్పుడు ఇది ఎంట్రీ అండి. యాక్చువల్గా మనం వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము. సో ఇది మెయిన్ ఎంట్రీ. మినీ శిల్పారామం వెళ్ళాలంటే సండే ఓపెన్ అవ్వదు, సండే క్లోజ్ ఉంటుందేమో. డైలీ వచ్చేసి 10కి ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్, మార్నింగ్. సో టికెట్ కూడా చాలా తక్కువనే, మేబీ 20 to 50 రూపీస్ ఉంటుండొచ్చు. ఇవన్నీ వీళ్ళు షెటర్స్ వేసుకున్నారండి, ఎక్కడో బీహార్ నుంచి, తర్వాత యూపీ నుంచి వచ్చి ఇక్కడ ఇలా షెటర్స్ వేసుకొని వీళ్ళు బిజినెస్ పెట్టుకుంటారు, హ్యాండ్ క్రాఫ్ట్స్వి. సో ఇక్కడ చాలా ఫ్యామిలీ రెస్టారెంట్స్ ఉన్నాయి. తర్వాత వివి కిడ్స్ ప్లే జోన్ అంట. చూసారా, ఇందాక అక్కడ బిస్కెట్స్ ఇచ్చాను కదా, ఈ స్ట్రీట్ డాగ్స్. ఇక్కడ వచ్చేసి కిడ్స్ గేమ్ జోన్ ఉంది. చూసారా, ఇచ్చట 2 వీలర్ డ్రైవింగ్ నేర్పబడును. ఇవన్నీ 2 వీలర్స్ డ్రైవింగ్ అండి. అక్కడ వచ్చేసి కిడ్స్ ప్లే జోన్. చూద్దాం, లోపల క్రికెట్స్ ఆడుతున్నారు పిల్లలు. కిడ్స్ గేమింగ్ జోన్ ఉంది కదా. లోపల ఎలా ఉందో లేదో, మన ఎగ్జిబిషన్స్ అవుతూ ఉంటే చేస్తారు. ఆ స్ట్రీట్ డాగ్ అక్కడ పడుతుందండి పాపం, చూసారా? సో ఇది వచ్చేసి మినీ శిల్పారామం ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి ఎగ్జిట్ గేట్, ఎంట్రన్స్ ముందుంటుంది. వాకింగ్ ట్రాక్స్ అండి. ఇక్కడ ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్ట్ అవుతున్నాయి. ఇక్కడ నో పార్కింగ్ బోర్డు ఉంది ఫ్రెండ్స్. సో అందుకని ఎవరు ఇక్కడ వెహికల్స్ పార్క్ చేయలేదు. లోపల గ్రౌండ్ ఉందండి.
సో హెవీ హీట్ ఉండడం వల్ల యానిమల్స్కి చాలా కష్టం ఫ్రెండ్స్, వాటర్ అవైలబుల్గా ఉండదు. సో ఇక్కడ ఒక పిజియన్. సో నేను చూసిన యానిమల్స్ అయితే మన బర్డ్స్ కానివ్వండి అన్ని కిందనే ఉన్నాయండి నీళ్ళపైన, ఎక్కడ నీరు ఉంటుందో అక్కడ. ఇది ట్రాన్స్ఫార్మర్ ఉందండి. అగైన్ హియర్ నో పార్కింగ్, బట్ ఇక్కడ ఎవరో మర్చిపోయి పార్క్ చేశారండి వీలర్స్. సో ఇదేనండి శిల్పారామం బోర్డు, ఉప్పల్ మినీ శిల్పారామం. సో అడల్ట్స్కి వచ్చేసి 20, చిల్డ్రన్స్కి 10 అంట. అంటే లోపల ప్లేయింగ్ ఎక్విప్మెంట్స్కి సపరేట్ పే చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి చూసారు మెయిన్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్ శిల్పారామం. కిడ్స్ జోన్, ప్లేయింగ్ అన్నీ ఉంటాయి. ఇప్పుడైతే క్లోజ్ చేస్తుంది, మళ్ళీ సండే హాలిడే అనుకుంటా. సో కింద నుంచి చూపిస్తాను మీకు. ఫోన్ అటు అవతల పడితే ఇంకా అంతే ఫ్రెండ్స్. ఇది ఉంది, ఇక్కడ నుంచి చూపిస్తాను. సో అగైన్ హియర్ మనము డ్రైవింగ్ ట్రాక్ పైన వచ్చాము, 4 వీలర్స్ డ్రైవింగ్. సో ఇక్కడ దగ్గరికి వెళ్ళి చూపిస్తానండి, క్లోజ్ అవుతుంది. చూసారా సో ఇక్కడ కుండలు కట్టారండి చెట్టుకి. అంటే నేను అనుకుంటా బర్డ్స్కి వాటర్ తాగడానికి కట్టి ఉంటారు. సో ఫ్రెండ్స్ ఇవి మీకు మీ ఇళ్ళలో ఒకవేళ మన ఫ్లోర్ పైన కానీ బిల్డింగ్ పైన కానివ్వండి యానిమల్స్కి కానివ్వండి బర్డ్స్కి ఎస్పెషల్లీ ఒక బౌల్లో వాటర్ వేసి తర్వాత కొద్దిగా ఇంత ఏదైనా నట్స్ కానివ్వండి తీసేయండి. కంపల్సరీ వాటర్ అయితే ఒక బౌల్లో వేసి పెట్టండి ఫ్రెండ్స్ మీ టెర్రస్ పైన. So different types of rangoli are there. సో అక్కడ మనకి వాకింగ్ పాత్ కాబట్టి ఫుట్ పాత్. సో అక్కడ ఏం వెహికల్స్ రాలేవు. సో ఇక్కడ మళ్ళీ వెహికల్స్ స్టార్ట్ అయ్యాయి. డస్ట్ పొల్యూషన్. చూసారా మన శిల్పారామంలో వాకింగ్ ట్రాక్, వాటర్ ట్యాంక్ అండి. ఇంకా కన్స్ట్రక్షన్ అంటే న్యూగా కన్స్ట్రక్ట్ చేస్తారు కదా ఫ్రెండ్స్, అంతా ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. సో ఇది వచ్చేసి మినీ శిల్పారామం అండి. ఇక్కడ అన్నీ వచ్చేసి ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ, కొన్ని కంప్లీట్ అయ్యాయి, కొన్ని రన్నింగ్లో ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ల్యాండ్ పర్ ఎకర్, ప్రైస్ పర్ ఎకర్ వచ్చేసి అదే గజాలు, 1 గజం అంటారు కదండి, హై వాల్యూ అండి. ల్యాండ్ రేట్ వచ్చేసి టూ మచ్ హై ప్రైస్ ఉంటుంది.
సో ఇక్కడ మెటలిక్ ఏదో కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి, మొత్తం టోటల్ మెటల్ తోటే, స్టీల్ కానివ్వండి, ఐరన్ తోటి, అల్యూమినియం అనుకుంటా. వెళ్దామా, వెళ్ళి చూద్దామా. మనకి ఇలా లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ లేదు. చూసారా ఫ్రెండ్స్, ఇదేదో ఆడిటోరియం లాగా సెట్ చేస్తున్నారండి. లోపల కిడ్స్ జోన్ చాలా ఉన్నాయండి, ప్లేయింగ్ గేమ్స్ ఎక్విప్మెంట్. సో ఇక్కడ నుండి అయితే మనకి ఇంకా బ్రీఫ్గా కనిపిస్తుండదు, చూద్దాం ఫ్రెండ్స్. సో కన్స్ట్రక్ట్ అవుతుంది. కన్స్ట్రక్ట్ అవుతుంది ఫ్రెండ్స్, హౌసెస్ అక్కడ. సో అంత కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఉంది ఇక్కడ అంతా. ఎవరు బాబు హీరో హోండా నేర్చుకుంటున్నారండి, 2 వీలర్స్ కానీ. సో అక్కడ ఏదో హౌస్ ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిపోయింది ఫ్రెండ్స్, చూసారా. 2 BHK 3 BHK ప్రీమియం క్లాస్ ఫర్ సేల్, రెడీ టు ఆక్యుపై అంట. వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు. అపార్ట్మెంట్స్ అనుకుంటా, సేల్కి ఉండొచ్చు ఫ్రెండ్స్, రెంట్ కాకుండా. ఈ హౌస్ వచ్చేసి ఇక్కడ బిల్డింగ్ అండి, అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ అవుతుంది, అండర్ కన్స్ట్రక్షన్. సో మేబీ ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చేసి వాకింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, ప్లస్ టైం కూడా సేవ్ అవుతుందండి. సో ఇక్కడ వచ్చేసి హరితహారం, ఇందాక నేను మీకు అక్కడ నుంచి చూపించాను కదా, ఇక్కడ వచ్చేసి హరితహారం అండి. ప్లాంట్స్ అని మొక్కలన్నీ నాటి పెడతారు. ఇక్కడ నా గవర్నమెంట్ అనుకుంటా ఫ్రెండ్స్. ఇక్కడ హరితహారం అయితే ఈ ప్లాంట్స్ తీసుకెళ్ళి అక్కడ పెడతారేమో, నేను అనుకుంటున్నాను అలా. సో ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటారండి ఇక్కడ మొక్కలు. అంటే మనం కొనుక్కోవడానికి వీల్లేదు ఫ్రెండ్స్, గవర్నమెంట్ది, బై చేయడానికి వీల్లేదు. అటువైపు వెళ్దాం రండి. అమ్మో బాబాయ్, జంపింగ్ చేశానండి.
అక్వేరియం అండి. ఇక్కడ ఏదో కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి, మొత్తం తవ్వేశారు.
బాబండి ఒక డైలాగ్ ఉంది కదా ఫ్రెండ్స్, నాకు నా కొడుకు ఎక్కడున్నా రాజే, అలా వైకుంఠపురంలో ఉంది. మా బాబాయ్ నేర్పించాడండి నాకు 2 వీలర్ డ్రైవింగ్. ఎండ ఎక్కువైపోయింది కదా, కొన్ని వాటర్ బంద్ చేసిన ఆల్రెడీ. సెట్ చేసి పెట్టినా మనం. రెంట్ వాళ్ళు వచ్చారంటే వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా చెప్పి. కీస్ ఎవరి దగ్గర ఉన్నాయి? ఇంటి కీస్. స్ట్రీట్ డాగ్ అండి, ఫాలో అవ్వకుంటూ వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇలా కన్స్ట్రక్ట్ చేస్తారంట హౌస్, సారీ అపార్ట్మెంట్, మల్టీ స్టోరీ బిల్డింగ్. ఫోటోషూట్ తీస్తున్నారండి పిల్లలు. 4 వీలర్స్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు ఇక్కడ. సో ఇది బెస్ట్ ప్లేస్ ఫ్రెండ్స్, బెస్ట్ ప్లేస్ అన్నమాట డ్రైవింగ్ నేర్చుకోవడానికి. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా ఫ్రెండ్స్, దానికి సంబంధించిన అంతా షార్ట్ కట్ లాగా యూజ్ చేస్తుంటారు. ఇక్కడ నుంచి ఇటు వెళ్తే మెయిన్ రోడ్ వస్తుంది, ఉప్పల్ మెయిన్ రోడ్. ఇది వచ్చేసి ఇందాక నేను మీకు చూపించాను కదా ఫ్రెండ్స్, ప్రాజెక్ట్ మల్టీ స్టోరీ బిల్డింగ్ని. సో మొత్తం అదే అండి. సో ఎండ హెవీగా అయిపోయిందండి, చాలా ఎండ వచ్చేసింది.
ఇక్కడ వచ్చేసి డిమార్ట్ ఫ్రెండ్స్, డిమార్ట్ కన్స్ట్రక్ట్ అవుతుంది అక్కడ. చూసారా, ఇప్పుడు మేము ఈ దారి నుంచి వెళ్దామండి. అక్కడ పిల్లలు స్కెటింగ్ చేస్తున్నారు, చూద్దామండి. బాబు హెవీగా ఎండ వచ్చేసింది కదా, సో అందరూ వెళ్ళిపోయారు. మార్నింగ్ మనకి 6 నుంచి అయితే చాలామంది వస్తారు ఫ్రెండ్స్, వాకింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే మ్యాక్సిమం డ్రైవింగ్ వాళ్ళు ఎక్కువ వచ్చేస్తుంటారు, డ్రైవింగ్ రన్నింగ్ చేసేవాళ్ళు. ఇది వచ్చేసి టోటల్గా డీమార్ట్ అండి. ఇక్కడ మళ్ళీ 4 వీలర్స్ రన్నింగ్ చేస్తున్నానండి. ఒకసారి సడన్ గా గుర్తొస్తుంది, ఇబ్బంది వచ్చినప్పుడు సడన్ గా గుర్తొచ్చారు, ఫోన్ చేసి బాగుంది అనిపించింది. నాకు 2 నెలల నుంచి బాగా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు చేస్తామంటారు.
సో ఇందాక ఇక్కడ పాయింటింగ్ అయ్యాము, స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ వచ్చామో అక్కడికి వచ్చాము ఫ్రెండ్స్. మళ్ళీ ఇదిగోండి మా బాబు ఇప్పుడు హీరో హోండా పైన డ్రైవ్ చేస్తున్నాడు. ఇందాక నా స్కూటీ తీసుకున్నాడు, ఇప్పుడు వాళ్ళ డాడీది తీసుకున్నాడు బైక్. ఇందాక మనం డీమార్ట్ చూసాం కదా ఫ్రెండ్స్, ఇది బ్యాక్ సైడ్, లెఫ్ట్ సైడ్ బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ ఇంకా క్రికెట్ ఆడుతూనే ఉన్నారు. వాటర్ ట్యాంక్ అండి, 2000 KL కెపాసిటీ ఉంది. అంటే ఇక్కడ ఎవరైతే ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకున్నారో వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ సప్లై అనుకుంటా.